హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్షి క్రియేషన్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మేము బేగం బజార్లో ఉన్న ఫేమస్ గణేషస్ని చూపిస్తున్నాము. ఒక్కసారి చూడండి, చాలా యూనిక్గా ఉన్నాయండి గణేషస్. అండ్ ప్రసాదం కూడా అలాగే చాలా యూనిక్గా పెడుతున్నారు. ప్రతి గణేషకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఒక్క దగ్గర ఉన్న గణేష్ ఇంకో దగ్గర లేదండి. చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఈసారి వచ్చేసి ఎక్కువగా ముంబై స్టైల్ గణేషస్ కనిపించాయి బేగం బజార్లో. చాలా నడవాలండి. ఒక దగ్గర వెహికల్ పార్క్ చేసేసి మేము ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ప్రతి గల్లీలో 2 నుంచి 3 వరకు గణేశాలు ఉన్నాయి. అలాగే చాలా డిఫరెంట్గా డెకరేషన్ కూడా చేశారు. ఎక్కువ చూడండి, ఇక్కడ చూడండి, అశ్వమేఘం పైన గణేష్ ఉన్నాడు. చూస్తుంటే చాలా బాగా అనిపించింది. జనం చాలామంది ఉన్నారండి. మేము నైట్ 10 o'clock అలా వెళ్ళాము. సో ఆ టైంలో అంత ఎక్కువ లేరు. మా పాప చూడండి ఎంత బాగా భజన చేస్తుందో. సో చాలా ఎంజాయ్ చేసింది. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్లో చూడాలి అనుకుంటే గణేశాలు బేగం బజార్కే వెళ్ళాలండి. అలాగే ఖైరతాబాద్ కూడా. బేగం బజార్లో ఏంటంటే చాలా డిఫరెంట్గా తీసుకొస్తారు. పెద్ద పెద్ద గణేశాలు ఉంటాయి. అండ్ ఆర్గనైజింగ్ కూడా చాలా బాగా చేస్తారు. మనకి వాటర్ కానీ అలాగే ప్రసాదం కానీ ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. డిఫరెంట్గా పంచుతారు. లైక్ పులిహోర, వడ, స్వీట్స్, చాక్లెట్స్, పల్లి పట్టీలు అలాంటివన్నీ పంచుతారు. ఇదేమండి, ఇక్కడ బజరంగ్ బలిది థీమ్ ఉంది చూడండి. మనకి 10 rupees టికెట్ తీసుకుంటే తొందరగా దర్శనం అవుతుందండి. లేదు అనుకుంటే మనం ఫ్రీ దర్శనంలో వెళ్ళి రావచ్చు. ఫ్రీ దర్శనం అంటే ఎంతసేపు పట్టదండి, ఒక 15 minutes అయినా ఉంటాం లైన్లో. లేదు అనుకుంటే 10 rupees అయితే డైరెక్ట్గా దర్శనం చేసుకొని వచ్చేయచ్చు. మా పాప చూడండి మ్యూజిక్కి చాలా డ్యాన్స్ చేసింది. ఇది చాలా బాగుందండి. కింద శివుడు వచ్చేసి పైన గణేష. చాలా హైట్లో ఉన్నాయండి గణేశాలన్నీ. అంత యాక్చువల్లీ బయట నుంచి డెకరేషన్ చేస్తున్నారు కానీ లోపల అంత డెకరేషన్ లేదు. బట్ గణేషని బాగా చూపిస్తున్నారు. చూసారా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మిక్కీ మౌస్ థీమ్ అండి. చిన్నపిల్లల కోసం ఇది. ఇక్కడ ఫస్ట్ వెళ్ళగానే స్టార్టింగ్ నుంచి మిక్కీ మౌసెస్ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ పోగానే చిన్నపిల్లల కోసము చాక్లెట్స్ అనేవి ఇస్తారు. ఓన్లీ చిన్నపిల్లలకే ఇస్తారండి. చూడండి, చాలా డిఫరెంట్గా థింక్ చేసి గణేషన్ పెట్టారు. మా పాప చాలా ఎంజాయ్ చేసింది ఇవి చూసి. వావ్, చాలా బాగుంది కదండి. ఎల్లో కలర్. మహారాజా గణేష. ప్రతి గణేష డిఫరెంట్గా, ప్రతి గణేష చాలా బాగున్నాయి. ఇక్కడ చిన్నగా పెట్టారు, డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారు. అండ్ చూడండి గణేషని. మా పాప కూడా ఆడుకుంటుంది. డెకరేషన్ అయితే సూపర్ ఉందండి. ఇదొక గణేష. ఇక్కడ కూర్చొని ఉన్నారు గణేష.
ఇది అన్నిటికంటే ఈ గణేషకి చాలా వర్క్ వచ్చిందండి, చాలా బాగుంది డిఫరెంట్గా. ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ థీమ్ పెట్టారు. రెండు గణేశాలు ఎదురెదురుగా ఉంటాయండి. రెండు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా జనం ఉన్నారండి. సో వ్యూయర్స్ కోసం అని చెప్పి వీడియో షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఎండ్ వరకు చూడండి, చాలా బాగున్నాయి. అండ్ చిన్న చిన్న గణేశాలు కూడా పెట్టారు, దానికి డెకరేషన్ చేశారు. పెద్ద గణేషస్కి నార్మల్ డెకరేషన్ చేసి గణేశాన్ని పెట్టారు. అలాగే ఇక్కడ ఒకరు రామాయణం చెప్పడం జరిగింది ఇందులో, ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర, గణేష్ దగ్గర. సో చాలా బాగుంది. చాలా జనం ఉన్నారు, వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది. ఇది రామ్ గణేష్ అంట అండి. సో ఇది చూడండి, ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇది కూడా చాలా బాగుంది కదా, ఈషా స్టాచ్యూ ఉంది. ఇది కూడా అండి, ఇవన్నీ గణేశాలే, ఫ్రేమ్ లాగా కనిపిస్తుంది కదా, ఇది కూడా గణేశాలే. చాలా డిఫరెంట్గా పెట్టారు. యా, ఇది చాలా నచ్చిందండి. ఇదేనండి రామాయణం జరుగుతుందని చెప్పాను కదా, ఇక్కడ రామాయణం జరుగుతుంది. సో అందరూ షూట్ చేస్తున్నారు, ఒక్కరు కూడా ఖాళీగా లేదు. చూద్దామంటే కూడా అక్కడ ప్లేస్ లేదు. చిన్న పాపని తీసుకొని ఎందుకని చెప్పి లోపలికి వెళ్ళలేదు. సో బయట నుంచి ఇలా షూట్ చేసి తీసుకొచ్చాను. థీమ్ అయితే చాలా బాగుంది. అండ్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేసినందుకు. నాకు 500+ సబ్స్క్రైబర్స్ వచ్చారు, అలాగే వ్యూస్ కూడా పెరగాలనుకుంటున్నాను. ప్లీజ్ షేర్ మై ఛానల్, సబ్స్క్రైబ్ అండ్ లైక్, కమెంట్. థ్యాంక్ యూ.